మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన తర్వాత అధికారులతో సమీక్షించారు. ప్రతి పరీక్షని 1-2 సార్లు నిర్ధారణ చేసుకుని ముందడుగు వేయాలని దిశానిర్దేశం చేశారు. నవంబర్ చివరి నాటికి డిజైన్లు ఖరారవుతాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పనులపై స్పష్టత వస్తుందని వివరించారు. పరీక్షల్లో వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్, ఎన్డీఎస్ఏ చైర్మన్ అతుల్ జైన్ సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద చేసే ప్రతి పరీక్షని 1-2 సార్లు నిర్ధారణ చేసుకుని ముందడుగు వెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, పరీక్షలు చేస్తున్న ఏజెన్సీలకు సూచించారు. బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా జరుగుతున్న పలు రకాల పరీక్షలను సీఎం పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్షించారు. తొలుత బ్యారేజీ వద్ద కుంగిన 7వ బ్లాక్లోని పియర్స్ 20, 21, 22 వద్ద రిగ్గుల ద్వారా బోర్వెల్ డేటా కోసం జరుగుతున్న పనులు, జియోటెక్నికల్, జియోఫిజికల్, జీపీఆర్ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు పరిశీలించారు. వాటిని పూణేలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సంస్థకు పంపుతామని, ల్యాబ్లో పరిశీలన తర్వాత బ్యారేజీ డ్యామేజీపై స్పష్టత వస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సహా అధికారులు సీఎంకు వివరించారు. డ్రోన్ బేస్డ్ జీపీఆర్ పరీక్షకు సంబంధించి వివరాలు సీఎంకు చెబుతూ ఆ పరీక్ష ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. డ్రోన్ పనితీరును ప్రయోగాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీకెంట్ ఫైల్స్ కు సంబంధించి సమాంతర క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ప్రతి సందర్భంలోనూ పరీక్షల ఖచ్చితత్వం ఎంత అని రేవంత్ ఆరా తీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని, సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సేకరించిన నమూనాలతో వచ్చిన ఫలితాల ఆధారంగానే పనులు చేయాలని, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ప్రతి పనికి వారి ఆమోదం ఉండాలని సూచించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులు, ఇప్పటివరకు చేసిన పరీక్షలు, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరించగా, పూర్తి చేయడానికి ఏ పరీక్షకు ఎంత సమయం పడుతుంది, ఎన్ని బోర్లు బ్యారేజీల వద్దకు తరలించారని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రిగ్గులు బ్యారేజీల వద్దకు వచ్చాయని, నెలాఖరుకు 100 రిగ్గులు పనిచేస్తాయని అధికారులు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు మే వరకు పూర్తవుతాయని, జూన్ 15 కల్లా CWPRS ఫలితాలు వస్తాయని, వెంటనే డిజైన్ల పని ప్రారంభించి అక్టోబర్ వరకు పూర్తి చేస్తామని వివరించారు. హైడ్రాలిక్ 2D మోడల్ స్టడీస్ నవంబర్ 15 కల్లా పూర్తవుతాయని, నవంబరు చివరికి డిజైన్లను CWC ఆమోదించడంతో సహా అన్నీ పూర్తయి చేయాల్సిన పనులపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. సీకెంట్ ఫైల్స్ దెబ్బతిన్నాయని, అనివార్యంగా వాటిని మార్చాల్సి ఉంటుందని డిజైనర్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి పేర్కొనగా, పరీక్షలు పూర్తి చేయకుండానే ఎలా నిర్ధారణకు వచ్చారని, సగం చేయవద్దని ముఖ్యమంత్రి సూచించారు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగి 7వ బ్లాక్ పియర్స్ లో భారీ పగుళ్లు ఏర్పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలను అధికారులు సీఎంకు వివరించారు. వేగంగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. నిర్మాణ సంస్థలు పూర్తిగా సహకరించడం లేదని, ఒప్పందంలో లేనివి చేయాల్సి వస్తే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని, పరీక్షల్లో లోపాలు గుర్తిస్తే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. పరీక్షల వేగాన్ని మరింత పెంచాలని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సూచించినట్లు తెలిసింది.